గెలిచామంటూ జనసేన, గెలిపించామంటూ తెలుగుదేశం. డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన పిఠాపురంలో ఇదొక అంతులేని గొడవ. ఎవరూ తగ్గేదే లేదంటూ ఏ చిన్న సందర్భాలని వదలకుండా గోరంతలు కొండంతలు చేయడం అక్కడ అలవాటైపోయింది. ఎవరికి వాళ్ళే తమ గౌరవానికి భంగం కలిగిందంటూ అలకలు నినాదాలు, కార్యక్రమం ఏదైనా సరే అందరినీ బ్యాలెన్స్ చేయటం అక్కడ కత్తి మీద సాము లాంటిదే. టీడీపీ జనసేన మధ్య నలిగిపోతున్న అధికారులైతే వీలైనంత త్వరగా పిఠాపురం నుంచి బదిలీ అయితే బాగుండు అనుకుంటున్నారు. పిఠాపురంలో తెలుగుదేశం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఎలక్షన్స్కు ముందు ప్రచారం జరిగింది. అయితే కూటమి పొత్తులో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ లోక్సభ స్థానానికి వెళ్లారు. టీడీపీ వర్మ మాత్రం పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు జనసేనాని విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎలాంటి పదవులు దక్కలేదు. అదే సమయంలో ఆయన మీద దాడులు కూడా జరిగాయి. ఇలాంటి గొడవల సంగతి అలా ఉంచితే నియోజకవర్గానికి క్రమం తప్పకుండా రావటం సాధ్యం కాని జనసేనాని తన తరపున అక్కడ బాగోగులు చూసుకోవడానికి తన ప్రతినిధులను పంపటం మొదలుపెట్టారు. ఉదయ్ శ్రీనివాస్ మొదలుకొని నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాసరావు దాకా పిఠాపురం ఇన్ఛార్జీలుగా వచ్చిపోతూ ఉండటం ఆనవాయితీ అయింది. వర్మ మాత్రం తన టీడీపీ అస్తిత్వం కాపాడుకుంటూ అడిగినప్పుడల్లా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే పిఠాపురంలో జనసేనకు, టీడీపీకి సిగపట్లు తప్పడం లేదు. పిఠాపురం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ లుకలుకలు ఇంకోసారి బయటపడ్డాయి. వేదిక మీద ఉన్న బ్యానర్లో స్థానిక శాసనసభ్యుడైన పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం మీద జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది నిజమే కదా, ఎమ్మెల్యే గారి ఫోటో లేదు అక్కడ, కాపాడుతున్నది పెట్టుకోవచ్చు. మా ఎమ్మెల్యే ఫోటో మాత్రం ఇక్కడ ఉండాలి. చెప్పండి, అది కారణం చెప్పాలి, కార్యక్రమం చేయండి. అప్పటికప్పుడు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలతో పవన్ కళ్యాణ్ బొమ్మ పెద్దగా కనపడేట్టు ఇంకో బ్యానర్ తయారు చేయించి తెచ్చిపెట్టారు. అయితే అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మ చాలా చిన్నదిగా పెట్టడం మీద వర్మ, తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఒక దశలో వర్మ అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. హాస్పిటల్ మేనేజ్మెంట్ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో మర్చిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెచ్చి చంద్రబాబు మర్చిపోవడం జరిగింది. జరుగుతుంటాయి, ఇవి పెద్ద పట్టించుకోవద్దని చెప్పి కూడా కార్యకర్తలకు తెలియజేసాం. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, దీని గురించి పెద్ద పట్టించుకోవద్దని. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకేదంటే ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించాలన్నది ఒక ఆలోచన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉండాలి. చాలా పొరపాట్లు ఇక్కడ పిఠాపురంలో జరుగుతూ ఉన్నాయి. ఈ వివాదాల మధ్య అసలు కార్యక్రమానికి ఎలాంటి ప్రచారమూ దక్కలేదు. పరోక్షంగా జనసేన, తెలుగుదేశం ఎవరికి అవకాశం దొరికితే వాళ్లు ఏదో విధంగా అవతలి వాళ్లను దెబ్బతీయాలని ప్రయత్నించటం అలవాటుగా మారిపోయింది. కోతకు గురవుతున్న ఉప్పాడ ప్రాంతంలో పిఠాపురం ఇన్ఛార్జికు అక్కడి జనం నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. ఇది వర్మ పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పిఠాపురంలో ఆస్పత్రి కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్న వర్మను ఒక వాహనం సైరన్తో వెంబడించింది. గొడవ జరుగుతున్నదేమోనని అనుమానించిన పోలీసులు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆ వాహనాన్ని నిలిపివేశారు. అది ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు మాదేపల్లి శ్రేణుకు చెందిన జీపు. ప్రైవేటు జీపుకు సైరన్ ఉండడం మీద పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎంపీ తాలూకు అని చెప్పి ఎస్ఐని ఎంపీతో మాట్లాడించారు. తన అనుచరులు సైరన్ తొలగిస్తారని ఎంపీ చెప్పడంతో ఆ వ్యవహారం అంతటితో ముగిసింది. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవటాన్ని నిలదీయటం వరకు జన సైనికుల డిమాండ్లో తప్పు లేదు గాని ఇలా సైరన్ మోగిస్తూ వెళ్లటం లాంటి ఘటనలు మాత్రం జనసేనానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశాలున్నాయి. ఇదంతా ఒక వంతైతే టీడీపీ, జనసేన మధ్య నలిగిపోతున్నామని అక్కడి ప్రభుత్వోద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిన్నటికి నిన్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వాళ్లు బ్యానర్ తయారు చేయించుకుంటామని చెప్పి చివరికి ఆస్పత్రి మీద నెపం నెట్టడం డాక్టర్లను చాలా ఇబ్బంది పెట్టిందట. వాళ్లు రాజకీయాలకు ఆస్పత్రి సిబ్బందిని బలి చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఆ మాటకొస్తే నియోజకవర్గం అంతటా రెండు పార్టీల నాయకుల మధ్య నలిగిపోతున్నారట.
కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపమన్నట్టుగా పరిస్థితి ఉంటే ఏం చేయాలో వాళ్లకు పాలిపోవటం లేదట. రాష్ట్రంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇక్కడ ఎదురవుతోందంటూ ఆందోళన చెందుతున్నారు.